ట్రంప్ రివర్స్ గేమ్ స్టార్ట్ చేశాడు. ఇన్ని రోజులు ఇరాన్ ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ని బ్లాక్ చేసేది. బ్లాక్ చేసింది అంటే వీళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళే ప్రతి షిప్ని ఆపలేదు. వాళ్ళకు ప్రయోజనం కల్పించే షిప్లను వదిలేసి మిగతా అన్ని షిప్పుల్ని కంప్లీట్గా బ్లాక్ చేశారు. అంటే ఇరాన్ ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ద్వారా తమ ఆయిల్ని అమ్మి డబ్బులు సంపాదిస్తుంది. కానీ అమెరికాకు సపోర్ట్గా ఉన్న అరబ్ దేశాల ఆయిల్ని బయటకు వెళ్లకుండా బ్లాక్ చేసింది. ఇది అమెరికాను బాగా ఇంపాక్ట్ చేసింది. అందుకే ఇప్పుడు ట్రంప్ రివర్స్ గేమ్ స్టార్ట్ చేశాడు. ఆ గేమ్ ఏమిటంటే స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ని ఇరాన్ బ్లాక్ చేయడం కాదు, ఇకపై మేమే బ్లాక్ చేస్తున్నాము. ఇక్కడి నుంచి ఇరాన్కి చెందిన ఒక్క షిప్ కూడా వెళ్ళకూడదు అని డైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చాడు. ప్రజెంట్ ఇరాన్ చేసిన ప్లాన్ ఏమిటంటే ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ని కంప్లీట్గా బ్లాక్ చేయకుండా కొన్ని షిప్పుల్ని అలో చేయాలి. కానీ ప్రతి షిప్ పైన వీళ్ళు టోల్ కలెక్ట్ చేస్తారు అంట. ఇక్కడ నుంచి ఎక్కువగా ఆయిల్ షిప్లే వెళ్తాయి కాబట్టి ఒక్కో ఆయిల్ షిప్లో మినిమం 2 మిలియన్ బ్యారెల్స్లో ఆయిల్ ఉంటుంది. అయితే ఇక్కడ ఇరాన్ ఏం చెప్తుంది అంటే మాకు ఎక్కువగా డబ్బులు ఏమీ వద్దు, ఒక బ్యారెల్కి $1 ఇవ్వండి అంటుంది. అంటే ఒక షిప్పు ఇరాన్కి యావరేజ్గా $2 మిలియన్ ఇవ్వాలి. ఇండియన్ కరెన్సీలో ఇది దాదాపు 18 కోట్ల రూపాయలకు సమానం. అండ్ ఈ మార్గం ద్వారా రోజుకి మినిమం 100 నుంచి 150 షిప్పులు వెళ్తాయి. అంటే ఇరాన్ ఒక రోజుకి ఏమీ చేయకుండా జస్ట్ టోల్స్ కలెక్ట్ చేస్తూ దాదాపు 2000 నుంచి 3000 కోట్ల రూపాయలు సంపాదిస్తుంది. కానీ ఇలా ఇరాన్ ఇంటర్నేషనల్ వాటర్లో ట్రావెల్ చేసే షిప్పుల పైన బలవంతంగా టోల్ కలెక్ట్ చేయడం ఇల్లీగల్. కానీ ఈ విధంగా చేసి ఇరాన్ ఒకవైపు భారీగా డబ్బు సంపాదిస్తుంది, అలాగే తమ శత్రు దేశాల షిప్పుల్ని కూడా బ్లాక్ చేస్తుంది. ఇది అమెరికాను భారీగా ఇంపాక్ట్ చేస్తుంది. అందుకే ఇప్పుడు స్వయంగా ట్రంపే ఇరాన్ బ్లాక్ చేయడం ఏంటి, మేమే ఇప్పుడు స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ని పూర్తిగా బ్లాక్ చేస్తున్నాము. ఇకపై ఇరాన్కి ఏ దేశం కూడా $1 టోల్ కట్టడానికి వీల్లేదు. అండ్ ఇరాన్ ఏ దేశానికి ఆయిల్ పంపకూడదు. మా షిప్పుల్ని ఇరాన్ ఆపితే ఇరాన్ షిప్పుల్ని మేము ఆపుతాము అని కౌంటర్ ప్లాన్ స్టార్ట్ చేశాడు. దీని ద్వారా ఇప్పుడు ఇరాన్ పైన ఎకనామిక్ ప్రెజర్ పెరుగుతుంది. ఎందుకంటే ఇరాన్ ఇకపై తన ఆయిల్ని అమ్మలేదు. ఇప్పుడు ఆ దేశానికి వచ్చే డబ్బు ఆగిపోతుంది. దాంతో ప్రజలు రోడ్డు మీదకి వచ్చి ప్రభుత్వాన్ని వెనక్కి తగ్గేలాగా ప్రెజర్ క్రియేట్ చేస్తారు. అదే ట్రంప్ ప్లాన్. పాకిస్తాన్లో పీస్ టాక్ ఫెయిల్ అయిన తర్వాత ట్రంప్ నుంచి వచ్చిన రెస్పాన్స్ చాలా విచిత్రంగా ఉంది. ఇతను చెప్తున్నాడు డిస్కషన్ చాలా బాగా జరిగాయి, కానీ ఫైనల్ డీల్ ప్రాపర్గా జరగలేకపోయింది. అమెరికా ఇరాన్ని మేజర్గా అడిగింది ఏమిటంటే నెంబర్ 1, న్యూక్లియర్ వెపన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ మొత్తాన్ని ఆపేయాలి అండ్ తమ దగ్గర ఉన్న ఎన్రిచ్డ్ యురేనియం మొత్తాన్ని అమెరికాకు అప్పజెప్పాలి అని. ఇక్కడే మొత్తం డిస్కషన్స్ ఫెయిల్ అయ్యాయి. ఇరాన్కి తెలుసు న్యూక్లియర్ వెపన్ ప్రోగ్రామ్ని వాళ్ళు ఆపేస్తే వాళ్ళ దేశం ఎప్పటికీ ఇలాగే వీక్ కంట్రీగా ఉండిపోతుంది అండ్ మళ్ళీ ఫ్యూచర్లో అమెరికా అండ్ ఇజ్రాయెల్ కలిసి వీళ్ళపైన దాడి చేస్తారు అని. అందుకే ఇరాన్ దీనికి ఒప్పుకోలేదు. దీంతో పాటు ట్రంప్ పాకిస్తాన్ గురించి మాట్లాడుతూ పాకిస్తాన్ మిలిటరీ లీడర్ ఆసిమ్ మునీర్ అండ్ పిఎం షాబాజ్ షరీఫ్ చాలా మంచి లీడర్లు, చాలా బ్రిలియంట్గా ఆలోచిస్తారు. వీళ్ళు ఇప్పటికీ ఇండియా పాకిస్తాన్ యుద్ధం ఆపినందుకు నాకు థ్యాంక్స్ చెప్తున్నారు. ఆ యుద్ధాన్ని ఆపి నేను దాదాపు 5 కోట్ల మందిని కాపాడాను అని చెప్తున్నాడు. ట్రంప్ సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం మాత్రం ఏమాత్రం ఆపలేదు. ఇక్కడ ట్రంప్ పాకిస్తాన్ కంప్లీట్గా ఫెయిల్ అయినప్పటికీ ఆ దేశాన్ని సమర్థిస్తున్నాడు. అదేంటి బ్రో, ట్రంప్ పాకిస్తాన్కి ఇంతగా ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడు అనుకోకండి. ఇక్కడ ట్రంప్ పాకిస్తాన్ని కాదు, తనను తాను సమర్థించుకుంటున్నాడు. ఎందుకంటే పాకిస్తాన్లో జరిగిన ఈ పీస్ టాక్ మొత్తం ట్రంప్ ప్లాన్ చేసిన గేమ్. లేకుంటే దిమాగున్నోడు ఎవడైనా పాకిస్తాన్లో పీస్ మీటింగ్ పెడతాడా? స్వయంగా అమెరికన్ ప్రజలే ట్రంప్ ఏం చేస్తున్నాడు అని ఆశ్చర్యపోయారు. ఎందుకంటే పాకిస్తాన్ ఒక ఉగ్రవాద దేశం, ఒసామా బిన్ లాడెన్ని దాచిపెట్టిన దేశం. అలాంటి దేశం 2 దేశాల మధ్య పీస్ తీసుకొస్తుందని ట్రంప్ ఎలా అనుకున్నాడు? ఇవన్నీ తెలిసి కూడా ట్రంప్ పాకిస్తాన్లోనే డిస్కషన్స్ పెట్టాడు. చివరికి ఫెయిల్ అయ్యాడు. ఈ పీస్ టాక్ ఫెయిల్ అవుతుంది అని మనందరికీ ముందే తెలుసు. నాకు తెలిసి అమెరికాకు కూడా ఈ విషయం ముందే తెలుసు. పాకిస్తాన్ ఎంత లుచ్చా దేశం అంటే వీళ్ళు మొన్నటి వరకు మేము ప్రపంచంలో శాంతిని తీసుకువస్తున్నాము, యుద్ధాన్ని ఆపబోతున్నాము అని చెప్పారు. అండ్ ఇప్పుడు ఇరాన్కి వెన్నుపోటు పొడిచారు. ఎలా అంటే మీ అందరికీ తెలుసు, సౌదీ అరేబియాకి పాకిస్తాన్కి మధ్య డిఫెన్స్ అగ్రిమెంట్ ఉంది. ఈ అగ్రిమెంట్ ప్రకారం సౌదీ అరేబియా పైన దాడి జరిగితే పాకిస్తాన్ పైన జరిగినట్టే. వెంటనే పాకిస్తాన్ సౌదీ అరేబియాను కాపాడడానికి యుద్ధంలోకి దిగాలి. అయితే ఈ యుద్ధంలో ఇరాన్ సౌదీ అరేబియా పైన అనేక మిసైల్స్ వేసింది. అయినా కూడా పాకిస్తాన్ రెస్పాండ్ కాకుండా కామ్గా కూర్చుంది. అందుకే సౌదీ అరేబియా పాకిస్తాన్ని బెదిరించింది.
మీరు మాతో డిఫెన్స్ అగ్రిమెంట్ చేసుకొని మా నుంచి చాలా డబ్బులు తీసుకున్నారు. ఇప్పుడు మాకు అవసరం వచ్చినప్పుడు మా ప్రొటెక్షన్ కోసం మీరు ఎందుకు రావట్లేదు అని బెదిరించింది. ఇప్పుడు పీస్ టాక్ ఎలాగో ఫెయిల్ అయింది కాబట్టి పాకిస్తాన్ వెంటనే దాదాపు 13,000 మంది సైనికుల్ని సౌదీ అరేబియా సెక్యూరిటీ కోసం డిప్లాయ్ చేసింది. మొన్నటి వరకు ఈ పాకిస్తాన్ ఇరాన్తో మేము చాలా న్యూట్రల్గా ఉన్నాము, యుద్ధాన్ని ఆపుతాము అని చెప్పి ఇప్పుడు ఇరాన్ పైన యుద్ధానికి సిద్ధమవుతుంది. అందుకే జయశంకర్ గారు చాలా క్లియర్గా చెప్పారు, పాకిస్తాన్ లాంటి దళాల్ దేశం మనది కాదు, అందుకే మనము ఈ మీడియేషన్లోకి వెళ్ళట్లేదు అని చెప్పారు. జయశంకర్ గారు పాకిస్తాన్ని దళాల్ దేశం అన్నప్పుడు మన దేశంలో ఉన్న కొంతమంది లీడర్లు జయశంకర్ గారినే తప్పు పట్టారు. కానీ ఆయన అన్నీ తెలిసి చాలా క్లియర్గా చెప్పారు, నిజం చెప్పారు. ఇక్కడ పాకిస్తాన్ చాలా క్లియర్గా తమ సైనికుల్ని ఇతర దేశాల డబ్బు కోసం అమ్మిస్తుంది. సౌదీ అరేబియా ఇరాన్ యుద్ధంలో పాకిస్తాన్కి ఎటువంటి సంబంధం లేదు. కానీ ఇప్పుడు ఈ యుద్ధంలో పాకిస్తాన్ సైనికులు చావబోతున్నారు. ఈ ఆసిమ్ మునీర్ గారు డబ్బు కోసం వాళ్ళ సైనికుల ప్రాణాల్ని అమ్ముతున్నాడు. ఈ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ అండ్ అక్కడి మిలిటరీ లీడర్ వీళ్ళు ఎంత చిల్లరగాలంటే వీళ్ళకు డబ్బే ఇంపార్టెంట్, దేశం ఎటుపోయినా పర్లేదు, వాళ్ళ జేబు నిండితే సరిపోతుంది. అందుకే వీళ్ళు ఇప్పుడు తమ సైనికుల ప్రాణాల్ని అమ్ముతున్నారు. అలాగే రీసెంట్గా యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పాకిస్తాన్కి వార్నింగ్ ఇచ్చింది, మీరు మా దగ్గర నుంచి దాదాపు $5 బిలియన్ తీసుకున్నారు, వాటిని వెంటనే తిరిగి కట్టండి, ప్రజెంట్ మా దేశం సమస్యలో ఉంది, మాకు ఆ డబ్బు కావాలి అని అడిగింది. అప్పు ఇచ్చిన వాడు తిరిగి అడగకుండా ఉంటాడా? దీనికి పాకిస్తాన్ ఎలా రియాక్ట్ అయిందో తెలుసా? ఎస్పెషల్లీ పాకిస్తాన్లో ఉన్న మినిస్టర్లు అండ్ ట్విట్టర్లో ఉన్న ప్రజలు, మీ డబ్బు మీ ముఖాన కొడతాము, ఈ డబ్బు మాకు అవసరం లేదు, మీరు అమెరికా బూటు నాకే వాళ్ళు అంటూ యూఏఈని ట్రోల్ చేస్తున్నారు. వీళ్ళే స్వయంగా ట్రంప్ కాళ్ళ దగ్గర కూర్చొని యూఏఈకి నీతులు చెప్తున్నారు. యూఏఈ ప్రెజర్ పెట్టేసరికి ఇప్పుడు పాకిస్తాన్ తమ మిలిటరీని సౌదీ అరేబియాకు పంపి వాళ్ళ దగ్గర నుంచి డబ్బు తీసుకొని యూఏఈకి ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. రీసెంట్గానే సౌదీ అరేబియా అండ్ ఖతర్ దాదాపు $5 బిలియన్ అప్పుని పాకిస్తాన్కి ఇచ్చాయి. ఆ డబ్బుని వీళ్ళు ఇప్పుడు యూఏఈకి ఇస్తారు అండ్ అందులో ఎంతో అంత డబ్బుని అక్కడి మిలిటరీ లీడర్లు అండ్ రాజకీయ నాయకులు నొక్కేస్తారు. పాకిస్తాన్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఎంత వరస్ట్గా ఉంది అంటే వాళ్ళు తీసుకున్న అప్పును కూడా తిరిగి కట్టలేరు, వాళ్ళకు అంత సీన్ లేదు. ఇప్పుడే కాదు, పాకిస్తాన్ ఎప్పుడు కూడా తీసుకున్న అప్పును తిరిగి కట్టదు. ఈవెన్ IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ నుంచి తీసుకున్న డబ్బును కూడా వీళ్ళు తిరిగి కట్టలేని పరిస్థితి. దేశం సంక నాకపోయినా పర్లేదు, కానీ వీళ్ళలో ఉన్న గర్వం తలపొగరు మాత్రం పీక్లో ఉంటుంది. ఇక తిరిగి ట్రంప్ విషయానికి వస్తే, ట్రంప్ ప్రజెంట్ అమెరికన్ నేవీని స్ట్రేట్ ఆఫ్ హార్ముజ్లో డిప్లాయ్ చేశాడు. ఇంకో విషయం ఏమిటంటే, స్ట్రేట్ ఆఫ్ హార్ముజ్లో ఇరాన్ వేల సంఖ్యలో మైన్స్ని పెట్టి మర్చిపోయింది అంట. వీళ్ళు నిజంగా మర్చిపోయారా లేదా కావాలని ఇలా చెప్తున్నారో తెలియదు. బట్ ఇరాన్ చెప్పేది ఏమిటంటే, మేము వేల సంఖ్యలో మైన్స్ని వాటర్లో ఇన్స్టాల్ చేశాము, వాటి లొకేషన్ మాకు గుర్తులేదు, మీరు ఈ మార్గం గుండా షిప్పుల్ని తీసుకెళ్ళాలి అంటే తీసుకెళ్ళండి, కానీ ఆ మైన్స్తో షిప్పులు నాశనం అయితే మాకు సంబంధం లేదు అని చెప్తోంది. దీనికి రెస్పాండ్ అవుతూ ట్రంప్ చెప్పింది ఏమిటంటే, ఇక్కడ ఇరాన్ లిటరల్లీ బ్లాక్మెయిల్ చేస్తుంది, అమెరికాను బ్లాక్మెయిల్ చేయాలని చూస్తుంది. వీళ్ళు అమెరికా, యూరప్ అండ్ ఇతర దేశాల షిప్పుల్ని ఆపేసి తమ ఆయిల్ని మాత్రం చైనాకు భారీగా అమ్ముతున్నారు. మీలో తెలియని వాళ్ళకి చెప్తున్నాను, ఇరాన్ చైనాకు చెందిన ఒక్క షిప్ని కూడా ఈ స్ట్రేట్ ఆఫ్ హార్ముజ్లో ఆపలేదు. అలా ఎందుకు అంటే, ఇరాన్ పైన శాంక్షన్స్ ఉన్నప్పటికీ చైనా బ్లాక్లో భారీ మొత్తంలో ఆయిల్ని కొనేది. ఒక రకంగా చెప్పాలంటే చైనా ఇచ్చే ఈ ఆయిల్ డబ్బులతోనే ఇరాన్ ప్రజెంట్ సర్వైవ్ అవుతుంది. దాన్ని ఇప్పుడు ట్రంప్ బ్రేక్ చేయాలి అని చూస్తున్నాడు. ఇక్కడ ట్రంప్ ప్లాన్ చాలా సింపుల్, ఇరాన్ నువ్వు మా షిప్పుల్ని ఆపితే నేను నీ షిప్పుల్ని ఆపుతాను అంటూ కౌంటర్ గేమ్ స్టార్ట్ చేశాడు. దీని ద్వారా ఇప్పుడు ఇరాన్ పైన, చైనా పైన, రష్యా పైన ట్రంప్ ప్రెజర్ని పెంచుతున్నాడు. అమెరికా ఈ స్ట్రేట్ ఆఫ్ హార్ముజ్ని పూర్తిగా బ్లాక్ చేస్తే ఇండియా కూడా భారీగా ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే మనం ఎనర్జీ విషయంలో దాదాపు 80% వరకు ఇక్కడ నుంచి వచ్చే ఆయిల్, గ్యాస్ పైన డిపెండ్ అయి ఉన్నాము. ఎన్ని రోజులు దీన్ని ఇరాన్ బ్లాక్ చేసింది, ఇరాన్ మధ్యలో మన షిప్పుల్ని వదిలేసేది. కానీ ఇప్పుడు ట్రంప్ కంప్లీట్గా దీన్ని బ్లాక్ చేయాలి అని చూస్తున్నాడు. ఇక్కడ ట్రంప్ ప్లాన్ ఏమిటంటే, ఈ స్ట్రేట్ ఆఫ్ హార్ముజ్ని పూర్తిగా బ్లాక్ చేస్తే ఏ దేశాలైతే భారీగా ఎఫెక్ట్ అవుతాయో వాళ్ళు ముందుకు వచ్చి అమెరికాకు సపోర్ట్ చేసి ఇరాన్ పైన మరింత ప్రెజర్ పెట్టి ఈ స్ట్రేట్ ఆఫ్ హార్ముజ్ నుంచి ఇరాన్ వెనక్కి తగ్గేలా చేస్తాయి అని. మరి అలా జరుగుతుందా అంటే కన్ఫర్మ్గా చెప్పలేము. ప్రజెంట్ ట్రంప్ ఫాలో అవుతున్న మెథడ్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి, స్టూపిడ్గా కూడా అనిపిస్తున్నాయి. మొన్నటి వరకు ట్రంప్ పాకిస్తాన్ని యూజ్ చేసి సీజ్ ఫైర్ డ్రామాను ఆడాడు, కానీ అది కంప్లీట్గా ఫెయిల్ అయింది అని ఒప్పుకోకుండా ఇతను దాన్ని కూడా సమర్థించుకున్నాడు. అండ్ ఇక్కడ కూడా నేను ఇండియా పాకిస్తాన్ యుద్ధాన్ని ఆపాను, దాదాపు 5 కోట్ల మందిని న్యూక్లియర్ యుద్ధం నుంచి కాపాడాను,
ఇప్పటికీ నాకు ఈ విషయంలో షాబాజ్ షరీఫ్, ఆసిమ్ మునీర్లు థ్యాంక్ యూ చెబుతున్నారు అంటూ మాట్లాడుతున్నాడు. మీరు ఆలోచించండి, ఇక్కడ పాకిస్తాన్ ఇండియా యుద్ధం గురించి ట్రంప్ మాట్లాడాల్సిన అవసరం ఏముంది? అదేమైనా నిజమా అంటే కంప్లీట్గా అబద్ధం. ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం ఆగడంలో ట్రంప్ ఎటువంటి రోల్ ప్లే చేయలేదు. పాకిస్తాన్ ఇండియాను బతిమిలాడితే మనం ఆ యుద్ధాన్ని ఆపాము. నాకెందుకో ఇక్కడ ట్రంప్ పాకిస్తాన్ యూజ్ చేసి ప్రతిదీ కూడా ప్రీ ప్లాన్డ్గా గేమ్ ఆడుతున్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే మీరే ఆలోచించండి, ప్రాపర్గా ట్వీట్ కూడా చేయలేని పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ప్రపంచంలో పీస్ని ఎస్టాబ్లిష్ చేస్తాడు అంటే ట్రంప్ ఎలా నమ్ముతాడు? తినడానికి తిండి లేని పాకిస్తాన్ న్యూక్లియర్ వార్ని ఆపేస్తుంది అంటే ఎవరు నమ్ముతారు? అందుకే ఇదంతా కూడా ట్రంప్ చేసే డ్రామా లాగా అనిపిస్తుంది. రీసెంట్గా అమెరికా ట్రంప్ పైన ఒక కొత్త ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే మీరు గమనించండి, ఇతను యుద్ధానికి సంబంధించి ఆయిల్కి సంబంధించిన స్టేట్మెంట్లు ప్రతిసారి ఆదివారం రోజునే ఇస్తాడు. అమెరికా ప్రెసిడెంట్ ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు అంటే దాని ఇంపాక్ట్ మార్కెట్ పైన భారీగా ఉంటుంది. అమెరికా ప్రెసిడెంట్ తర్వాత ఏం మాట్లాడుతున్నాడో, ఎటువంటి స్టేట్మెంట్ ఇస్తున్నాడో అనే విషయం ముందే తెలిస్తే స్టాక్ మార్కెట్లో బెట్ చేసి భారీగా డబ్బులు సంపాదించవచ్చు. ఒక రకంగా ఇది ఇన్సైడర్ ట్రేడింగ్ లాంటిది. ఇది కంప్లీట్గా ఇల్లీగల్. కానీ ఇందులో ట్రంప్ ఇన్వాల్వ్మెంట్ ఉంది. తన పవర్ని ఉపయోగించి స్టాక్ మార్కెట్ని మ్యానిపులేట్ చేసి డబ్బులు సంపాదిస్తున్నాడు అనే ఆరోపణలు వస్తున్నాయి. వెరీ సూన్ ఈ విషయంలో ఒక ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ కూడా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, వెన్ యూ ఎలెక్ట్ ఏ క్లౌన్ హోల్ కింగ్డమ్ బికమ్ ఏ సర్కస్. అంటే మనం ఒక జోకర్ని దేశ ప్రెసిడెంట్గా ఎన్నుకున్నప్పుడు ఆ దేశం మొత్తం ఒక సర్కస్గా మారుతుంది తప్ప అభివృద్ధి జరగదు అని. ఇప్పుడు ట్రంప్ని ప్రపంచ దేశాలు అలాగే చూస్తున్నాయి. ట్రంప్ ప్రకారం ఏప్రిల్ 13 ఉదయం 10 గంటల నుంచి, అంటే ఇవాళ నుంచి అమెరికన్ నేవీ ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని కంప్లీట్గా బ్లాక్ చేయబోతోంది. అమెరికాను సపోర్ట్ చేసే దేశాల షిప్పులు ఇక్కడి నుంచి వెళ్తే వాటిపైన ఇరాన్ దాడి చేస్తుంది. అండ్ ఇరాన్ షిప్పులు ఇక్కడి నుంచి వెళ్తే అమెరికా దాడి చేస్తుంది. నాకు ఎందుకో ట్రంప్ ఇక్కడ అమెరికా ఆయిల్ని అమ్మడానికి ఈ పెద్ద ప్లాన్ని వేశాడు అనిపిస్తుంది. ఎందుకంటే అరబ్ దేశాలు భారీగా ఆయిల్ని అమ్మి ఇప్పటికే లక్షల కోట్లు సంపాదించుకున్నాయి. కాబట్టి ఇప్పుడు ఈ మిడిల్ ఈస్ట్ నుంచి వచ్చే ఆయిల్ మొత్తాన్ని బ్లాక్ చేసి తమ ఆయిల్ని, అమెరికా దగ్గర చాలా ఆయిల్ ఉంది, వెనుజులాలో కూడా అమెరికన్ కంపెనీస్ ఆయిల్ ప్రొడక్షన్ని స్టార్ట్ చేశాయి. కాబట్టి బహుశా ట్రంప్ స్మార్ట్గా ఇప్పుడు తమ ఆయిల్ని ప్రపంచానికి అమ్ముదాము అని చూస్తున్నాడు కావచ్చు. ఒకవేళ ఇతను అలా చేయగలిగితే నిజంగానే ఇది ఒక బ్రిలియంట్ ప్లాన్ అవుతుంది. దీని గురించి మీరేమనుకుంటున్నారు? ట్రంప్ ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని ఎందుకు బ్లాక్ చేయాలి అనుకుంటున్నాడు? ఇక్కడ ఇతను తమ ఆయిల్ని అమ్మే ప్రయత్నం చేస్తున్నాడా? ట్రంప్ ఇరాన్ ఆయిల్ని కంప్లీట్గా బ్లాక్ చేసి ఆ దేశం పైన ప్రెజర్ పెట్టి లొంగిపోయేలా చేయగలడా? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అండ్ దెన్ జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై.